ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 17వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ తేజ్ను చాలా రోజుల క్రితం కడప దర్గాకు ఆహ్వానించారు. తన ఆహ్వానాన్ని కాదనలేక రామ్ చరణ్ తేజ్ ఆ రోజుల్లోనే వస్తాను అని మాట ఇచ్చారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప మాలలో ఉన్నా కూడా కడప దర్గాకు హాజరవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం చరణ్ కూడా కడప దర్గాకు హాజరయ్యాడు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూ వివాదం అలుముకుంది. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు రామ్ చరణ్ తేజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఏఆర్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ని దర్గాకు వెళ్ళమన్నారు. రామ్ చరణ్ రెహమాన్ని కూడా తిరుపతి, శబరిమలకు తీసుకురాగలడా అంటూ తెలంగాణ అయ్యప్ప జేఏసీ సంఘం ప్రశ్నించింది. రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత దైవభక్తితో ఉంటారు అనే విషయం చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా పలుమార్లు అయ్యప్ప మాలను ధరించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం చరణ్ వెళ్ళవలసి వచ్చింది. అంతేకాని ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కానీ, సనాతన ధర్మాన్ని కించపరచడం కానీ అతని ఉద్దేశం కాదు అని చాలామంది ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. అయితే కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు దీనిని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిని గురించి చరణ్ ఏ విధంగా స్పందిస్తారు అని కొంతమంది క్యూఆర్టీసీతో ఎదురు చూస్తున్నారు. లేదంటే సైలెంట్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు ఎంతో వైరల్గా మారింది.